ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల నాని. ఆడుదాం ఆంధ్ర గురించి అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డ నుండి వెళ్తుండగా కాకరవడ వద్ద ఆటో బోల్తా. లద్దగిరి గ్రామంలో గాడి దేవరాజ్ అనే రైతు నిమ్మ తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు. కాశీనాయన అన్నదాన సత్రాలు కూల్చడం ఎంత వరకు న్యాయం అనేది అటవీ శాఖ అధికారులకు తెలియాలి. నంద్యాలలో జగజ్జనని మాతకు జలాభిషేకం. అహోబిలం అభివృద్ధి మా ప్రభుత్వంలోనే జరిగింది గంగుల బ్రిజేంద్రారెడ్డి. పన్నెండవ తేదీ జరగబోవు ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద మేమందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫీజు పోరుబాట దాని మీద కలెక్టర్కు మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అయితేనేమి, విద్యార్థులందరూ కూడా ఈరోజు పేద పిల్లల విద్య మీద కక్ష సాధింపు చర్యల్లోనే ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే విధంగా ఉండడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర 4,000 కోట్ల పైగా ఈరోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. పిల్లలు కాలేజీలకు ఫీజు కట్టలేక, వాళ్ళ తల్లిదండ్రులు కట్టలేక ఇబ్బంది పడి కాలేజీల నుంచి కూడా వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి ఈరోజు యాజమాన్యం చేసే పరిస్థితి ఉంటే పేద ప్రజలు, పేద విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు ఖచ్చితంగా ధనవంతు పిల్లలతో పాటు చదవాలి, వాళ్ళు కూడా మంచి ఉన్నత విద్యలు చదవాలని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రతి ఒక్క పేదవాని ఇంట్లో కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కావాలనేదే ఆనాడు ఆ మహానాయన ఆశయ ప్రకారమే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పేద పిల్లలు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకు పంపడానికైతేనే, ఇంకోటి అయితేనే తల్లి ఒడి కింద మొత్తం అంత డబ్బులు కూడా మనకు ఇచ్చిన పరిస్థితి మనం చూడడం జరిగింది. మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఒక ర్యాలీగా ఏర్పడి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మరి ఈ కార్యక్రమంలో మరి నిరుద్యోగ యువకులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అన్ని వర్గాల వారు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా యువత పోరులో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం మరి ఆనాడు ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి. ఆనాడు ముఖ్యంగా విద్య, వైద్యము, రైతులు ఈ మూడు వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఇవి కూడా ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 3 పథకాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 12వ తారీఖున జరగబోయే ఫీజు రియంబర్స్మెంట్ పోర్కి పెద్ద ఎత్తున అందరూ కూడా జిల్లా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి ఈ ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తే గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి మీకు అందరికి కూడా స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈరోజు అమ్మఒడి కానీ, ప్రతి ఒక్కటి అంటే విద్యకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద పిల్లవాడికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువు అందుబాటులోకి రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే అది లేకుండా చేసినాం. ఏదైతే అమ్మఒడి పంపిస్తూ ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకు భారం పిల్లల్ని బడికి పంపించి మంచి చదువు చెప్పేయాలని చెప్పి అమ్మఒడిని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని నీరుగారు చేసినారు. ఈరోజు విద్యార్థులకి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బుల్ని ఐదు విడతలుగా ఏదైతే కట్టాల్సి ఉందో ఆ 5 విడతలు కూడా ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి దాన్ని కూడా పెండింగ్ పెట్టి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా దేశంలో లేని పరిస్థితులు అంటే ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పేద విద్యార్థులు కూడా మంచి చదువు చదవాలా, ఒక మెడిసిన్ విద్య అంటే అందుబాటులో లేని విద్య, ఎవరైనా బాగా చదివే పిల్లలు ఉన్నా కానీ ఈ సీట్లు కానీ దానికి కావాల్సినంత ఆర్థిక స్తోమత లేకపోతే మెడిసిన్ చదవలేకపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా ఒక మెడికల్ కాలేజ్ రావాలా, అన్ని సీట్లు వస్తే పిల్లలకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి, మన రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో సగం పైగా మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు రన్నింగ్ అయ్యే స్టేజ్లో ఉంటే మాకు సీట్లు వద్దు, మాకు ఆ కాలేజీలు మేము నడపలేమంటే దాదాపు ఒక 2000 కోట్లు ఈయన ఖర్చు పెట్టలేడంట. ఈయన ఇచ్చిన హామీలు చూస్తే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి సంక్షేమ పథకాలు, దాంట్లో 2000 కోట్లు పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టలేనని చెప్పి ఈయన సాక్షాత్ కేంద్రానికి లేఖ రాసి ఈరోజు వచ్చే మెడికల్ సీట్లను కూడా రాకుండా చేసినాడు ఈ రాష్ట్రానికి. అంటే వీళ్ళ యొక్క దుర్బుద్ధి, దురాలోచన, ఎట్లా స్వార్థం ఉంది, ఏ విధంగా వాళ్ళు స్వార్థపరుల కోసం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ ఉన్న కోటరి, వాళ్ళ చుట్టూ ఉన్న నారాయణ, శ్రీ చైతన్యాలు ఏ విధంగా బతకాలని ఆలోచన చేస్తారో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఒక విద్యార్థులకే కాదు, ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి, ఈరోజు విద్యార్థులకి, రైతులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన సూపర్ 6లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కేవలం ఎక్కడైనా మాట్లాడితే మేము పెన్షన్ పెంచలేదా, ఎన్ని పెన్షన్లు తీసేసినామనే విషయం మాత్రం ఎక్కడ చెప్పడు. మేము పెన్షన్ పెంచలేదనే విషయం చెప్తాడు కానీ ఎన్ని పెన్షన్లు తీసేసినారు ఈ రోజుకి రాష్ట్రంలో అనేది మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ విధంగా చేసుకుంటా పోతా మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, ఇది చేశారు, ఆయన చేసిన దానివల్లే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని ఆయనే చెప్పాడు సాక్షాత్తు. నాకు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ నేను ఏవైతే చెప్తున్నానో సూపర్ 6ని కూడా నేను అమలు పరుస్తాను అని చెప్పాడు. నేను ప్రపంచ మేధావిని, నేను ఆర్థిక శాస్త్రవేత్తని, అది ఇది, నేను హైదరాబాద్కి పునాది వేసిన అని చెప్పుకునే వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా సంక్షేమ పథకాలు ఇచ్చే రోజు? ఈరోజు అసెంబ్లీలో వచ్చి బేదేడుపులు ఏడుస్తాడు, నేను అన్నీ చేద్దాం అనుకున్నాను, ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈ పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు బీదేడుపులు ఏడుస్తాడు అసెంబ్లీలోకి వచ్చి. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కేవలం ఆయన ఆలోచన ప్రజల్ని ఏదో ఒక రకంగా మోసం చేయాలా, గద్దెనెక్కాలనే ఆలోచన చేసినాడు, దానిలో ఆయన సఫలీకృతమయ్యాడు. కాబట్టి ఈరోజు నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని కానీ
ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా రేపు మార్చి 12వ తారీఖున మేము ఏదైతే ధర్నా చేపట్టబోతున్నామో అదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం. కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఈ నిరసన సెగ తగిలే విధంగా మనకి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా మనము పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలా. రేపు దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అఖిల ప్రియ గారు. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, కిట్స్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇందులో గేమ్స్ వచ్చేసి అధ్యక్ష కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ ఫర్ మెన్ అండ్ విమెన్ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లకు కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష. మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష. మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష, ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష, నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పబ్లిసిటీ కోసము 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. కేవలం ఈ స్టిక్కర్లకి అదేవిధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్కి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష. వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా. అదేవిధంగా అధ్యక్ష, విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంటే అధ్యక్ష ఫస్ట్ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష. అది సరిపోతున్నట్టు మళ్ళీ ఒక 3-4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష ఫారెన్ నుంచి ఆర్టిస్టులను పిలిపించారు అధ్యక్ష. మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష. మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండగా ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమితం చేసుకున్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లోనే అధ్యక్ష విలేజ్ సచివాలయంలో 15,000 సచివాలయం పార్టిసిపేట్ చేస్తే 35 లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష. మండల స్థాయిలో 753 మండలాలు పార్టిసిపేట్ చేస్తే దాదాపుగా 4 లక్షల మంది చూడడానికి వచ్చారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన దానికి 90,000 మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష. మరి విశాఖపట్నంలో అధ్యక్ష 35,000 మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంట అధ్యక్ష. ఆ ప్రోగ్రామ్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష. క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంట, ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష
నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష. నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష. విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, విన్నర్స్ ఎంతమంది, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదా అని చెప్పి అడిగితే అధ్యక్ష ఆయన చైర్మన్ గా ఎక్కక ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష. దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. దీంట్లో అవినీతి జరిగింది, మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష. అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి విజిలెన్స్ కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష. సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంట అధ్యక్ష. ఈనాడులో ఫ్రంట్ పేజ్ లో వచ్చింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష. ఒక్కరోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా జరిగిందా, అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ చేస్తారా లేదనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. మెయిన్ గా అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇది 120 కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష. దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్ గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తుంది అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే. ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష. అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా, లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. ఆదివారం రాత్రి ఆలగడ్డ నుండి వస్తుండగా కాకరవాడ రోడ్డులోని గంగమ్మ గుడి దగ్గరలో ఆటో అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్ ఒక్కరే ఉండడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనీసం మరుగుదొడ్లు లేకుండా కూలుస్తున్నారు. ఈ మరుగుదొడ్లు ఓపెన్ చేసినటువంటి డీసీ గోవిందరెడ్డి గారు ఇప్పటికీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. చుట్టూరు అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇప్పటికీ కూడా వారందరూ ఉన్నారు. కానీ వారు చేసిన పని చూడండి ఈ రోజు ఎక్కడికి వెళ్తుందో. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి బాత్రూంలో ఇవి అయినప్పటికీ కనీసం స్త్రీలకి ఆ ఆచ్ఛాదన మరుగంగా ఉంచమంటే దాన్ని కూడా ఉంచకుండా చూపిస్తున్నారు. గమనించండి.
ఇదంతా నిమ్మ తోటనే. ఇక్కడ సంబంధించి మొత్తం డ్రిప్ పైపులు అన్నీ కూడా బూడిదయ్యాయి. అదిగో కడానకన ఇది ఒక్కటి మిగిలి ఉన్నది. ఇది కూడా సగం మొత్తం బ్లాస్ట్ అయిపోయినది, కాలిపోయినది. అదిగో మెయిన్ వాల్స్ అన్నీ కూడా భస్మమైనాయి. కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం, నా పేరు గాడి దేవరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామ నివాసిని. నాకు 5 ఎకరాల పొలం ఉన్నది. ఈ పొలంలో 400 నిమ్మ మొక్కలు, కొంత కంది వేసి ఉన్నాను. సర్వే నంబర్ 623 1A1లో. ఈ పొలానికి సంబంధించిన ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వాంటెడ్గా నా పొలాన్ని నిప్పిపెట్టి ఉన్నారు. నా పొలంలో ఉన్నటువంటి 400 మొక్కలు, అలాగే డ్రిప్ పైపులు, అలాగే మెయిన్ వాల్స్, సబ్ వాల్స్ అన్నీ కూడా బూడిదైపోయినాయి. వీటికి సంబంధించి దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తూ ఉన్నది. ఇందుకు కారణమైన వారిని పోలీసు వారు విచారించి వారిపైన చర్యలు తీసుకొని శిక్షించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి రాజకీయ కోణం ఉందా, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఉన్నాయనేది తెలియరావట్లేదు. నాకు ఈ వ్యక్తిగతంగా ఎవరిపైన కూడా కక్షలు లేవు. కానీ ఈ 2024 సంవత్సరంలో, గత 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో కోడుమూరు మండలం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నాను. మరి ఈ రాజకీయ కోణం ఉందా అనేది కూడా తెలియరావట్లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగాయనేది ఒక సందిగ్ధత కలిగి ఉన్నాము. కాబట్టి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ గారికి కానీ ఇతర సిబ్బందికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని వారిని శిక్షించండి, మాకు న్యాయం చేయండి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు కలిగిన నష్టానికి మీరు చర్యలు తీసుకుంటారని, ఆస్తికి సంబంధించి నష్టపరిహారం ఏమైనా ఇప్పించదలుచుకుంటే ఇప్పించవలసిందిగా సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి జరగని గంగ జాతరను మేము అల్లగడ్డలో జరిపించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మేము చేశామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారదైన మీడియా హక్కును అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని గంగుల విజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు. ఆలయ మాడవీధులన్నీ తాటాకు పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం టెండర్లు పాడి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ పోయినప్పటికీ బ్రహ్మోత్సవాలకు కనీసం తాటిపందిర్లు కూడా వేయలేకపోయారన్నారు. ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ ఊరు కాదు, ఈ తాలూకా కాదు, ఈ జిల్లా కాని వ్యక్తి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. అలాగే మీడియాలో ఉన్నది ఉన్నట్లు వచ్చినప్పటికీ నువ్వు మాకు వ్యతిరేకంగా రాస్తావా, నీ అంతు చూస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని అన్నారు.
వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడుతాననే వ్యక్తి ఈ ఆళ్లగడ్డలో ఎక్కడుందో సనాతన ధర్మం చూపించాలన్నారు. అలాగే ఇక్కడ జరిగే అరాచకాలన్నీ హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం ఒకసారి వచ్చి చూడాలని అన్నారు. సూపర్ 6 పథకాలని, మహిళలకు అమ్మఒడి ఎక్కడా, మహిళలకు ఉచిత బస్సు ఎక్కడా అని ఎద్దేవా చేశారు. మహిళలకు ఏమీ చేయలేని ప్రభుత్వానికి మహిళల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే అర్హత లేదని తెలిపారు. దేవునికి నైవేద్యం లేకుండా చేసిన ఘనతం ఇది. పోయిన సంవత్సరం వేలాలు వాడితే టెంపుల్ కి సంబంధించిన భూములు సంవత్సరం నుంచి ఈ రోజుకి వేలాది డబ్బులు కట్టలే. ఆ డబ్బులు ఎవరు తింటున్నారు, ఎవరి దగ్గర ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడికి పోతున్నారు అని చెప్పేసి. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా మళ్ళా వచ్చి మేమే చేసింది, మేమే చెందింది అని చెప్పుకోవడానికి ఎలా మీకు నోరు వస్తుందో నాకు అర్థం కావడంలా. ఈరోజు ఇంత అవినీతి జరుగుతుందంటే ఈరోజు ప్రతి దాని దగ్గర ఈరోజు అవగులంలో ఒక ఉద్యోగస్తుడు ఏదైనా చిన్న తప్పు చేసి టెంపుల్లో సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ అయిన వ్యక్తిని ఉంచాలా, తీసేయాలా, లేకపోతే అతనికి పనిష్మెంట్ ఇచ్చి మళ్ళా తిరిగి తీసుకోవాలా అని డెసిషన్ తీసుకోవాల్సిన అధికారం ఎవరికి? టెంపుల్ కు ఉంది. ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టులోనే వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏమని తెచ్చుకున్నారు? గవర్నమెంట్ కి ఈ టెంపుల్ కి సంబంధం లేదు, ఇది పూర్తిగా మఠానికి సంబంధం అని. అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా మఠం చేస్తుంది. అటువంటి అడ్మినిస్ట్రేషన్ లో కూడా మీరు దూరి ఎవరైనా సస్పెండ్ అయితే వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారో మీ వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ప్రపంచానికి తెలియదు అనుకుంటే అది చాలా అవాస్తవం. ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతా ఉంది, చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఊరికే బుల్డోజింగ్ లాగా కూర్చోగానే మేము చేసినంత ఎవరు చేయలే, మేము చేసినంత ఎవరు చేయలే. మీరు ఏం చేస్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు అంకెలతో సహా చెప్పినారు మీరు ఏం చేస్తారు, మీరు 8 నెలల్లో 9 నెలల్లో ఏం చేసినారు, ఏం ఒరగబెట్టినారు ఈ రాష్ట్రానికి అనేది అంకెలతో సహా చూపించినాడు. ఏం చేస్తారు మీరు రాష్ట్రానికి? ఇలా అదే వేసి ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ప్రతి సంవత్సరం గుడి ముందర కానీ గుడి చుట్టుపక్కల కానీ మొత్తం కూడా మనకు తాటాకులతో పందిర్లు వేసి ఉండేవి. ఈరోజు ఎక్కడైనా తాటాకు పందిర్లు కనిపిస్తున్నాయా? అంతకంటే ₹1,00,000 ఎక్కువగా, అంతకంటే 50,000 ఎక్కువగా టెండర్లు అయినాయి ఈ సంవత్సరం. ఆ టెండర్లలో మళ్ళీ ఎవరు పాల్గొన్నారు? ఆ టెండర్లు 2 డమ్మికి కొటేషన్ మీరే ఇస్తారు, ఒరిజినల్ కొటేషన్ మీరే ఇస్తారు. ఆ కొటేషన్ ఓకే అవుతుంది. ఆ కొటేషన్ ఓకే అయితే ఆ కొటేషన్ కి తగిన పని కూడా ఇక్కడ జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాలయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు మన ఆవరణంలో చూడండి పరిస్థితి. ఎక్కడ చూసినా దోపిడీ. ఈరోజు లడ్డూ కానుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలేలలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన ఆవరణంలో ప్రతి ఒక్క దానికి అవినీతి. ఈరోజు షాప్ పెట్టుకోవాలన్నా టెండర్లు జరిగినా కూడా ప్రతి ఒక్కటి అవినీతి. మనం చూస్తున్నాం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఓడి దించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు? ఏమైపోయినాడు? ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు కాపాడుతా అన్నాడు. ఈ రోజు ఆళ్లగడ్డలో జరిగే అవినీతి, ఆరోపణలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా? ఈరోజు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఈరోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది. మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే అన్నాను కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు 10వ ర్యాంక్ ఇచ్చావంటే నువ్వు సిగ్గుపడాలి. మాటలు తప్ప నువ్వు ఏదైనా చేతుల్లో చేసినావా? గుళ్ళని రక్షిస్తా అన్నావు, తిరుమల లడ్డు గురించి మాట్లాడినావు, మళ్ళీ మాయం. ఏదైనా కూడా ఒక్క గుడికి కూడా నీ వల్ల భద్రత లేదు. నేను కోరేది ఒకటే, ఒక్కసారి రా, ఎన్ని అరాచకాలు చేస్తారో మీ కూటమి నాయకులు చూడు వచ్చిరా. చంద్రబాబు నాయుడు కంటే పట్టదు. నువ్వు డిప్యూటీ సీఎంలో రా, ఏదో సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నావు కదా, వచ్చి కాపాడిరా. ప్రతి దాంట్లో ఈరోజు దేవుడి ప్రతిష్టను ఎంత దిగజారుస్తున్నారు మీ నాయకులు. నేను కోరేది ఒకటే, దేవాలయాల్లోకి రా. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్సీపీ నాయకులు కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గంగుల నాని. ఆడుదాం ఆంధ్ర గురించి అసెంబ్లీలో అదరగొట్టిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
ఆళ్లగడ్డ నుండి వెళ్తుండగా కాకరవడ వద్ద ఆటో బోల్తా లద్దగిరి గ్రామంలో గాడి దేవరాజ్ అనే రైతు నిమ్మ తోటకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు. కాశీనాయన అన్నదాన సత్రాలు కూల్చడం ఎంత వరకు న్యాయం అనేది అటవీ శాఖ అధికారులకు తెలియాలి. నంద్యాలలో జగజ్జనని మాతకు జలాభిషేకం. అహోబిలం అభివృద్ధి మా ప్రభుత్వంలోనే జరిగింది గంగుల బ్రిజేంద్రారెడ్డి.